హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి రెండు ముఖ్యమైన కీ అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని ముఖ్యమైన సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు, సో వాటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అని అయితే క్వైరీ చేయడం జరిగింది. అండ్ ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే, యాజ్ పర్ పేపర్ స్టేట్మెంట్ ప్రకారం మనకు 20 జూలై 2024లో అయితే సిపి గేట్ యొక్క రెస్పాన్స్ షీట్ లేదా ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తా అని చెప్పారు కదా సార్, ఇప్పటివరకు రాలేదు అని సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీరి కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఎస్టర్డే నేను కన్వీనర్ సార్ వారికి అయితే కాల్ చేయడం జరిగింది. సార్ ఎస్టర్డే నాకైతే రెస్పాండ్ అవ్వలేదు, అండ్ మళ్ళీ నేను మార్నింగ్ కాల్ చేశాను ప్రీవియస్గా. సో సార్ నాతో మాట్లాడడం జరిగింది. సార్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అనేది, రిప్లై ఏమి ఇచ్చారనేది ఆడియో క్లిప్ నేను వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేశాను. అంతకంటే ముందు సార్తో నేను ఏం మాట్లాడాను అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు లిటిల్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయలేదు. సో ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని క్వైరీ చేశారు. సో ఆ క్వైరీ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అని క్వైరీ చేశారు. సో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేవి మనకు సో 2-3 ఉన్నాయి అంతే, ప్రైవేట్ కాలేజెస్. సో వాటిలో మాత్రమే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్ కోర్సెస్ అనేది ఉంది. ఎవరైతే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు డైరెక్ట్గా మనకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఎందుకు సార్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్ కావచ్చు కొన్ని అదర్ సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయలేదు అంటే, ఆ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ తక్కువగా ఉండడము అండ్ సేమ్ టైం అప్లికేషన్స్ కూడా తక్కువగా రావడం. అంటే అప్లికేషన్స్ తక్కువగా రావడం అంటే, ఉదాహరణకు ఇప్పుడు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్ సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్లో 40 సీట్స్ ఉన్నాయనుకుందాం, అప్లికేషన్స్ వచ్చేసి మనకు 13 వచ్చాయనుకోండి, వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటారు ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా. సో మరి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా మీ జాయిన్ అయితే మాకు స్కాలర్షిప్ వస్తుందా సార్ అంటే, సో ఏదైతే సిపి గేట్ రూల్స్ ప్రకారం ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయని సబ్జెక్ట్స్ ఉన్నాయో వారికి స్కాలర్షిప్ వస్తుంది, నో ప్రాబ్లం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నేను సార్ తోటి మాట్లాడడం జరిగింది, సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రెస్పాన్స్ షీట్కి సంబంధించి. సో ఎక్కువ మంది క్వైరీ చేసింది అయితే మనకు రెస్పాన్స్ షీట్ గురించి. రెస్పాన్స్ షీట్ ఎందుకు రిలీజ్ చేయలేదు సార్ ఇప్పటివరకు అని. సో రెస్పాన్స్ షీట్కి సంబంధించి సార్ వాళ్ళు ఇంకా అఫీషియల్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదనేది చెప్పారు. సార్తో నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన ఇన్ఫర్మేషన్ అది. సో మనకు రెస్పాన్స్ షీట్ అనేది 20 జూలై రోజు వస్తుంది అని అయితే మనకు సంబంధించిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అంటే. సో పేపర్ స్టేట్మెంట్ అనేది సో మేము డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మేము పేపర్ స్టేట్మెంట్కి ఇవ్వడం జరిగింది అని మాత్రమే సార్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో మనకు కీ అనేది ఖచ్చితంగా ఈ 3 డేస్లో కానీ 4 డేస్లో కానీ కీ అయితే పెడతాము. దానికి సంబంధించిన అఫీషియల్ రిజల్ట్ అయితే డిలే అవుతుంది, కానీ కీ 3 or 4 డేస్ అయితే టైం పడుతుందని సార్ అయితే చెప్పడం జరిగింది. సార్తో మాట్లాడిన ఆడియో క్లిప్ ఏదైతే ఉంటుందో నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు ఇచ్చేస్తాను. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే ఆ కన్వర్సేషన్ కూడా మీకు అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రిలిమినరీకి సంబంధించి లేదా రెస్పాన్స్ షీట్కి సంబంధించి కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్కి మేము చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. వన్స్ అఫీషియల్ వెబ్సైట్లో వస్తేనే మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే బిలీవ్ చేయడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే సార్తో కన్వర్సేషన్ ఏదైతే ఉందో ఆ ఆడియో క్లిప్ అయితే మీరు వినండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సార్ మేము సిపి గేట్ అప్లికేషన్ చేసుకున్నాం సార్. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కదా సార్, దానికి సంబంధించి ప్రాసెస్ ఏముంటుంది సార్ నెక్స్ట్? ఏం లేదు, మీరు చేయాలనుకుంటున్నారా ఎలక్ట్రానిక్స్? అవును సార్. ఎక్కడ చేయాలనుకుంటున్నారు అంటే కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజీలో ఎక్కడెక్కడ ఉంటే దాన్ని బట్టి సార్, కాలేజెస్ లిస్ట్ని బట్టి. ఓకే జాగృతి అవి 2-3 ప్రైవేట్ కాలేజీలలోనే ఉంది. అయితే మేము ఫస్ట్ ఫేజ్ ఇచ్చినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. అంటే మా సీనియర్స్ ఉండేసి ఇట్లా రిజిస్ట్రేషన్ ఉండదు, డైరెక్ట్ అడ్మిషన్ ఉంటదేమో అని అంటే అందుకే తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. చేస్తే మీ సర్టిఫికేట్స్ చూసి మీకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఇస్తాం, మీరు ఎలిజిబిలిటీ ఉంటే. ఓకే సార్. ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మెరిట్ ని బట్టి, మెరిట్ ఏం కాదు అలాట్ అవుతుంది, మీరు ఏది పెట్టుకుంటే అది అలాట్ చేస్తారు. ఓకే సార్. ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ ఇది? దీన్ని వేరే 1 వీక్ అవుతుంది ఇంకా. ఓకే సార్. అదే ఒక పేపర్ లో 20 అని ఉండే, అది డౌట్ సార్. అదే ఇంకా వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి రాస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ప్రిలిమినరీకి వస్తుంది 2-3 days వస్తుంది, కానీ రిజల్ట్స్ టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.